కొంచెం మనకు తమిళనాడులో కూడా బాగుండవు, కొన్ని కర్వ్స్ అవి ఉంటాయి అంతర్గతంగా, కొన్ని బాగుంటాయి. మళ్ళీ లైక్ కొన్ని మనం చూసినట్టుగా అయితే హైవే ఈజ్ ఓకే, లోపల ఇది మీరు తమిళనాడు రోడ్స్ చూడవచ్చు, వాటర్ ఉంది. మనం చలికాలంలో వచ్చినాం కానీ ఫ్లడ్ మీరు వాటర్ స్టే చూసారు, ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ ఆగిపోయి వెళ్ళాలి. ఫ్లైఓవర్ కింద ఇది యాక్చువల్గా చాలా నీళ్ళు ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ డ్రైవింగ్, ఎందుకంటే కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇట్స్ సింగిల్ రోడ్ వెన్ యూ ఎంటర్ టు తిరువణమలై రోడ్. సో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే సేఫ్. ఒక 1 అవర్ 1.5 hours 2 hours లేట్ అవ్వచ్చు, అది పెద్ద విశేషం కాదు. ఎందుకంటే స్వామి దగ్గర మనం ప్రాంతంలో కాలు మొక్కడమే మన అదృష్ట భాగ్యం అది. సో ఈ తమిళనాడు ప్రమిసెస్ ఎప్పుడైతే మనం బార్డర్ ఎంటర్ అవుతామో అండ్ తిరువణమలై రూట్ ఎప్పుడైతే తీసుకుంటామో, ఇట్స్ లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా మొత్తం సింగిల్ రోడ్ ఉంటుంది అండ్ కర్వ్స్ ఎక్కువ, చాలా డీప్ కర్వ్స్ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ టు సస్టైనబుల్లీ మెయింటైన్ 50-60, చాలా ఎక్కువ ఆ స్పీడ్లో సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్ 50-60. సో దాంట్లో వెళ్ళడం బెటర్, ఎందుకంటే వెహికల్ కంట్రోల్ అవ్వాలి. అండ్ మోర్ ఎవర్ లెఫ్ట్లో ఉన్న వెహికల్ రైట్కి, రైట్లో ఉన్న వెహికల్ లెఫ్ట్కి, మేబీ జనాలకు అవగాహన లేకపోవడం వల్ల నేను ఇమ్మీడియట్గా మీకు డైరెక్షన్ చేంజ్ చేసేస్తారు. చూడండి ఇప్పుడు చూసినారు కదా, మేము ఇండికేటర్ వేసేస్తారు, సడన్గా చేంజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసిన 2-wheeler లాగా ఇక్కడ లోకల్ ఫార్మర్స్ సైకిల్ మీద గడ్డి వేసుకెళ్ళడం అవి ఇవి ఉంటాయి. కొన్ని రికార్డ్ అవ్వలేదు, మీకు నేను రికార్డ్ చేయలేదు. వాళ్ళు వెనకేమొస్తుంది ముందేమొస్తుంది కూడా చూడరు, సడన్గా ఆల్ ఆఫ్ వాళ్ళు లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేశారు. చూసినారు ఇంత డెడ్లీ కర్వ్స్ ఉంటాయి. సో మై రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్, ఒకవేళ మనం వెళ్తున్నప్పుడు ఈ తిరువణమలై రోడ్ ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా 50-60 మెయింటైన్ చేస్తే ఇట్స్ బెటర్ టు క్రూజ్ అలాంగ్ ద వే టిల్ తిరువణమలై. ఎంత 1.5-2 hours ఉంటుంది. ఇట్స్ మోర్ దెన్ లైక్ 100-110 kilometers. సో టేక్ యువర్ కాల్ అండ్ జాగ్రత్తగా సేఫ్ జర్నీ సాగించండి ఫ్రెండ్స్. అండ్ మనం సిఎన్జి ఫిల్ చేయించింది ఐ థింక్ బెంగళూరు హొసూర్ కంటే ముందు అనుకుంటా బెంగళూరులో. అండ్ అక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నాము, మనకు సిఎన్జి అయితే దొరకలేదు ఫ్రెండ్స్. మేబీ అప్కమింగ్ అనుకుంటాను, 2-3 monthsలో రావచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు, ఇక్కడ సిఎన్జి ఆప్షన్ ఫెసిలిటీ అనేది లేదు. మనం చాలా చోట్లలో చూసుకుంటూ వస్తున్నాం, బంక్స్లలో ఇట్స్ నాట్ అవైలబుల్ ఇక. మరి తిరువణమలై ప్రమిసెస్లో ఏమన్నా అవైలబుల్ ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి. దొరికితే ఇట్స్ మోర్ ఎవర్ చీపర్ అని కాదు, ఇట్స్ ద బెస్ట్ బెట్. ఏంటంటే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కదా, సో పొల్యూషన్ అవ్వకుండా ఉంటుంది. మన వంతు ప్రయత్నం మనం ప్రకృతికి దోహదం చేసినట్టు ఉంటుంది. సో ఒకేసారి అన్నీ మానలేము, కానీ అట్లీస్ట్ ఫ్యూల్ యూజ్ చేసే టైంలో ఇట్స్ ఆల్టర్నేటివ్ ఫ్యూల్ సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ 50-60% పొల్యూషన్ తగ్గిస్తుంది. అండ్ మోర్ ఎవర్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎందుకంటే మనకు పాకెట్ ఫ్రెండ్లీ, డబ్బులు కూడా చాలా ఆదా అవుతాయి. సో ఇట్స్ బెటర్. మనం ఒక సింపుల్ ఉదాహరణ, మంచి చేసినప్పుడు మనకు మంచిగా తిరిగి వస్తుంది అనేది. సో వెన్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్లా పొల్యూషన్ అవ్వకూడదు, ఏదైనా కొద్దిగా నియంత్రిద్దాం మన సైడ్ నుంచి అనుకున్నప్పుడు వెతికి బంక్స్ ఎక్కడున్నాయి ఫిల్ చేయించుకుంటాము. ఇట్స్ గెట్స్ చీపర్ టు అస్. అండ్ టెంపుల్ ప్రిమిసెస్లో ఎంటర్ అయినాక మీకు నేను చెప్పినట్టు ఆ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. టిల్ దెన్ టేక్ కేర్.